హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏదైతే ఎస్ఎస్జిడికి సంబంధించి 2024 రిజల్ట్స్ వెయిట్ చేస్తున్నారు. సో దయచేసి ఈరోజు కానీ రేపు కానీ ఏదో ఒక టైంలో సడన్గా రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో వెయిట్ చేయండి. ఖచ్చితంగా నేను 100% మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకొని పర్ఫెక్ట్గా సడన్గా ఇచ్చేస్తాడు. సో కొంతసేపు ఇన్ని రోజులు వెయిట్ చేశారు, కొంతసేపు వరకు కొన్ని రోజుల వరకు వెయిట్ చేయండి. ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన లేదు. 1 or 2 డేస్లో మీకు ఖచ్చితంగా జీడీకి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ ఏదైనా ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 2025 ఏదైతే 27th ఆగస్ట్ నోటిఫికేషన్ రాబోతుందో ఆ నోటిఫికేషన్ సంబంధించి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 32,000 పోస్టుల కంటే ఎక్కువ ఉండబోతున్నాయి. సో దాని గురించి డీటెయిల్స్ అనేది ఇప్పుడు నోటీస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ssc.gov.in వెబ్సైట్లో రిలీజ్ అయితే చేసినారు. సో ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లోనే వచ్చింది, కావాలంటే మీరు చూడొచ్చు. సో దాని గురించి డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు పూర్తిగా క్లారిటీ ఇస్తాను. దీంతో పాటుగా సిహెచ్ఎస్ఎల్ మరియు సీజీఎల్కి సంబంధించి 2 నోటిఫికేషన్లు అనేది డీటెయిల్స్ కూడా వాటిని గురించి కూడా ఇచ్చాడు, జీడీ గురించి కూడా ఇచ్చాడు. వాటి గురించి చూద్దాం ఇప్పుడు. సో మెజారిటీగా సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సీజీఎల్ కావచ్చు ఈ మంత్లోనే రాబోతున్నాయి. సో జీడీ మాత్రం ఆగస్టులో రాబోతున్నాయి. సో ఇందులో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి. సీజీఎల్కి సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సంబంధించి టైర్ 1 సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 24th జూన్ అంటే ఈ మంత్ 24th జూన్లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. 24th జూలై వరకు ఆన్లైన్ డేట్లు అనేది ఉండబోతుంది. సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎంటీఎస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిక్ సిబిఎన్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇందులో 27th జూన్ అంటే ఈ మంత్లోనే 27th జూన్ థర్స్డే రోజు అయితే నోటిఫికేషన్ రాబోతుంది. 31st జూలై వరకు అనేది ఈ యొక్క ఆన్లైన్ డేట్ అనేది క్లోజింగ్ అవుతుంది. అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఈ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి అండ్ డి ఎగ్జామినేషన్ సంబంధించి 26th జూలై నెక్స్ట్ మంత్ జూలైలో నోటిఫికేషన్ రాబోతుంది. 24th ఆగస్ట్ వరకు ఆన్లైన్ డేట్ ఉంటుంది. ఎండింగు అక్టోబర్, నవంబర్లోనే స్టెనోగ్రాఫర్ కూడా సంబంధించి అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించి 2nd ఆగస్ట్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. 25th ఆగస్ట్ వరకు ఈ ఆన్లైన్ డేట్ ఉంటుంది. అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎప్పుడు కానీ ఇక్కడ చూడండి, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా జీడీ అనేది ఖచ్చితంగా 100% ఇస్తాడు. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ జీడీ అంటే జనరల్ డ్యూటీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్, జీడీఎస్ఆర్ రైఫిల్ ఎగ్జామినేషన్ 2025, సిబిఐ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 27th ఆగస్ట్ 2024 ట్యూస్డే అంటే మంగళవారం 27వ తేదీ నాటికి నాకు తెలిసి వాడు నైట్లోనే రిలీజ్ చేస్తాడు ఖచ్చితంగా. ఆ రోజు నైట్కి అయితే నోటిఫికేషన్ జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. 32,000 పోస్ట్ అనేది ఖచ్చితంగా దానికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో మళ్ళీ వ్యాకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆ 1,00,000 పోస్టుల్లో నుంచి మళ్ళీ దాంట్లో కొన్ని తీసినా కూడా ఉన్నది చూసే నష్టమేం లేదు. ఈ ఆన్లైన్ డేట్ క్లోజింగ్ వచ్చి ముందు డేట్ వేరేలాగా ఇచ్చాడు, ఇప్పుడు డేట్ మార్చేశాడు. అక్టోబర్ 5th వరకు అయితే ఆన్లైన్ డేట్ ఉంటుంది. ఆ రోజు శనివారం నాటికి అక్టోబర్ 5th వరకు ఎండింగ్ డేట్ అనమాట, ఆన్లైన్ ఎండింగ్ డేటు. జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసి ఫిబ్రవరిలోనే ఉండొచ్చు, జనవరిలో ఉండకపోవచ్చు. సో ఇంకోటి ఏమంటే ఇందులో అక్టోబర్లో ఇప్పుడు ఏదైతే 2023 వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ చేస్తున్నారో 22-23 వాళ్ళు, సో వాళ్ళు అక్టోబర్లో ఖచ్చితంగా 100% 100% అందరికీ అక్టోబర్లో ట్రైనింగ్ అయిపోతుంది. అందరూ ఇళ్ళకి వచ్చేస్తారు. మీరు అక్టోబర్లోపు ఇప్పుడైతే 24 వాళ్ళు ఉన్నారు చూడండి, మీరు ఖచ్చితంగా అక్టోబర్లోపే మీ కాల్ లెటర్లు అనేది తీసుకుంటారు. కానీ అక్టోబరు, నవంబరు, డిసెంబరు, సో ఈ 3 monthsలోనే మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారు. డిసెంబర్లో మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండగానే ఈ నోటిఫికేషన్ అనేది, కొత్త నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో ఇది దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇది. సో ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినాను, చూసుకోండి. మీకు లేదు అనుకుంటే మీరు ssc.gov.in వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మిస్ అయిపోతుంది, పాయింట్లో ఎగిరిపోతారు కొంతమంది రన్నింగ్లో ఫెయిల్ అయిపోతుంటారు, కొంతమంది ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో తెలిసిపోతుంది ఇప్పుడు ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ జీడీకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ షార్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. షార్ట్ లిస్ట్లో క్వాలిఫై అయినట్టు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయినట్టు అంతే. సో ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు నెగిటివ్గా ఆలోచించబాకండి, బాగా మళ్ళీ చదవండి. ఎలాగో నోటిఫికేషన్ ఆల్రెడీ మన కళ్ళ ముందరే కనిపిస్తుంది కాబట్టి మీరు భయపడాల్సిన పని అయితే లేదనమాట. ఇక్కడ చూడండి, 27th ఆగస్ట్ నాటికి ఖచ్చితంగా ట్యూస్డే రోజు మంగళవారమే రాబోతుంది నోటిఫికేషన్. అక్టోబర్ 5th వరకు అయితే ఆన్లైన్ డేట్, ఎండింగ్ డేటు జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మిస్ అవుతారో ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దండి. మళ్ళీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి, కళ్ళ ముందరే కనిపిస్తుంది కాబట్టి, సో ఖచ్చితంగా బాగా అనేది మీరు మళ్ళీ ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇది వీడియో సంబంధించి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.